చూడండి ఫ్రెండ్స్. అంటే బుస్ పాములు కాకున్నాయి. ఇప్పుడు పొయ్యి మంట వేసేద్దాం. ఏమంటారు ఏదో వావ్, దాని నిమ్మరసం ఎందుకయ్యా? అబ్బా ఘాటుగా ఉందా? కారం బాగుంది, ఎందుకంటే కారం ఉంటేనే కదా బాగుంటుంది. అందుకే నిమ్మరసం వేసి పుల్లగా కారంగా తింటేనే తినట్టు ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలాంటి పార్టీ మీరు చేసుకోండి, కామెంట్ చేయండి. హాయ్ కృప, ఏంది రెండు పట్టావు ఈరోజా? ఒకటి కూర ఒకటి పిక్కులు. భలేదా ఫ్రెండ్స్. అదే మేము వండాం కదా, దమ్ బిర్యానీ చేసాం కదా పుంజు. ఆ పుంజునికి ఆ పరిస్థితి రావడానికి కారణం ఈ రెండు కలిసి దాన్ని పొడి చేసాయి. అది పిల్ల కాబట్టి వీటి మధ్యలో జంకిపోయింది. ఇట్లా కానీ చిన్నది అది కాబట్టి ఇదైతుంది. ఇప్పుడు ఏం చేస్తాను, మేత వేయడానికి వచ్చింది కృప కోళ్ళకి. మేత వేయడానికి తింటా ఉన్నాయి కోళ్ళన్నీ. వదిలే కింద. ఎందుకు చూపిస్తామంటే ఆ రోజు అంతకులీలే దానికి కారణం. అంటే కామెంట్లు పెట్టారు తెగులు వచ్చిన కోడిని వండారు మీరని. తెగులు వస్తే తెగులు వచ్చిందనే చెప్తాం, కానీ వీటి మీద ఎందుకు చెప్తాం? ఈ గొట్టేయి ఈ ఎలా మరి మేము కూడా లేం కదా ఇంటి దగ్గర, ఎట చేసిన ఫైట్ రెండు కలిసి దాన్ని. అది ఇంకోటి అంట జాను చెప్పేది ఏంటంటే, అది ఇట్లా ఇరుక్కోపోయిందంట. ఎగరటం కాలు ఇరుక్కోపోయి అది ఏలాడుతూ చేరితే ఇంకా ఈ తల అదే కదా దానికి కింద దవ్వడం అనేది అటు ఇటు ఊగుతుంది. అలా పనిచేసి వీటి వల్ల ఈ రెండు వచ్చి దాన్ని పొడి చేసాయి. ఈ ఆ రెండు కలిసి ఉంటున్నాయి. అది ఉన్న దానివల్ల అంటే అసలు దాన్ని మేత తినిచ్చేది లేదు, ఇట్లాగా ఫ్రీగా తిరగని. అది వీటిని పొడుస్తుంది. అలాంటిది ఎప్పుడు తిరగబడ్డా ఏమో తెలియదు కానీ. వదిలే కింద వేసి. రోజు కృప తందూరి అయితే చేయబోతుందండి. దవడలతో తందూరి చేస్తున్నా. ఎలా చేస్తుంది అనేది వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చేసామండి. ఏంది కృప ఏదో దాచి పెడుతున్నావా? అబ్బా అయ్యా ఫ్రెండ్స్ ఇట్లా తందూరి అయితే చేస్తానండి. చూడండి లెగ్గులు అయితే బాగుంటాయి అని తీసుకున్నాను చికెన్లో నుంచి. ఇప్పుడు వీటికి మసాలా పట్టిస్తాను. ముందుగా చికెన్కి మసాలా పెట్టడానికి ఘాట్లు పెడుతున్నా. లెగ్గులు ఘాట్లు పెట్టేసాను. ఇప్పుడు మసాలా రెడీ చేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, సాల్టు, చికెన్ మసాలా ఇవన్నీ కలిసేలాగా కలుపుతాను. నూనె పోస్తున్నా మసాలా బాగా తడిగా ఉండడం కోసం. ఒక డబ్బా నిమ్మరసం పిండుతున్నా. కలిపిన మసాలాని ముక్కకు పట్టిస్తున్నా. రెండో ముక్కకు కానీ మసాలా పట్టిస్తున్నా.
ఆహా ఫ్రెండ్స్ నేనైతే చికెన్ లెగ్గులకి మసాలా అయితే పట్టించేసాను. ఇప్పుడు మా ఆయన వీటికి సిల్వర్ పేపర్ని చుడతాడు. ఓకే కదా ఆడకాయ ఫ్రెండ్స్ సిల్వర్ ఫాయిల్తో ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. బుస్ పాములు లాగా ఉన్నాయి. ఇప్పుడు పొయ్యి మంట వేసేద్దాం. పొయ్యి బాగా మండుతూ ఉందండి. గనగనగనని బొగ్గులు పడిన దాకా ఎదురు చూడాలి. ఈ లోపు మసాలాన్ని ముక్కలకైతే బాగా పట్టుకుంటాయి అనమాట. బొగ్గులు కూడా ఆల్మోస్ట్ వచ్చేసినాయి. ఇంకా కృప ఏ విధంగా చేస్తుంది అనేది చూద్దాము. బొగ్గులు అయితే రెడీ అయిపోయినాయి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ జబ్బలు అయితే బొగ్గుల మీద పెడతాను. కరెక్ట్ దిగుడుదా అంతేలే పెట్టు. ఆహా కృప. ఇంకా దీనిపైన సన్న మంట పెడతాము, పైన బొగ్గులు రాలడం కోసం. తిరగేస్తున్నా వాటిని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి. కాళ్ళు మాడిపోయినాయి అంటే ఇంకా చికెన్ లోపల కానీ లెగ్గులు బాగా ఉడుకుంటాయ్యా. ఇంకొక వాళ్ళు సన్న మంట మీద ఇలాగే ఉడికిస్తాం. ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్ మంట అండి. ఇది అయిపోయిన తర్వాత చూద్దాం ఎలా ఉడికాయి అనేది. నాటుకోడి కదా కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టాలని మంట కూడా వేసాం అనమాట లాస్ట్గా. అబ్బా ఎప్పుడెప్పుడు అవుతుందా అని చూస్తూ ఉన్నాం. కాళ్ళు ఇరిగిపోయినాయి. ఏమే రెడీ అయిపోయినాయి. స్మెల్ అయితే భలే తిరిగిపోతుంది. స్మెల్ మంచిగా వస్తుందంటే బాగా ఉడికిందని అర్థం. తీసి వేరే దగ్గర పెడతాను. సిల్వర్ కలర్లో అదిరిపోతుంది. కృప మాడిపోంటాయి చూడు. మాడు కానీ చూడు మంచిగా ఇట్రాట్ల వాసన, గాలి కట్టొస్తుంది వాసన. పెడదాం ముందు, ఎందుకంటే మట్టి ఏదైనా ఉంటే దీని మీదే పోతుంది. మంచిగా అయిన తర్వాత మాత్రం వేరే ప్లేట్లోకి తీసేద్దాం.
సిలువ అంతే పెట్టి పెట్టేసుకో. వెళ్ళు మాత్రం చిన్నగా రావట్లా. మాడిపోయినట్టు ఉందా, నల్లగా ఉందా? తెలియదు, చూడాలి. పేపర్ పైనట్టున్నా లోపల ఇట్లాగా గ్రేవీ బాగా లేకుండా కానీ బాగుంది చెప్పారు. అవో ఉండో నువ్వు మాట్లాడరు కాదండి. ఈరోజు నువ్వే కదా గెస్టా? నువ్వే చెప్పు. సూపర్. వావ్, ఊరికే తిప్పబాక అటు ఇటు, ఇంకా తిప్పను. గేవి బాద్ది. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికింది. వావ్, కాలుతుందా? కాలుతుంది. ఈ నలుపంతా మసాలా. నలుపంతా మసాలా. ఒక దాంట్లో పెట్టిన పచ్చిమిర్చి, ఒక దాంట్లో పెట్టలేదు, అందుకని ఇదిగో పచ్చిమిర్చి కానీ మనకు రెడీ అయిపోయింది. ఉడిపింతాడు. ఇంకా ఫైనల్గా టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో. చికెన్ లెగ్ పీస్ మీద కొద్దిగా నిమ్మరసం వేస్తాను. భలే చేసావు. నిమ్మరసం, కొద్దిగా జీలకర్ర, మిరియాలు పొడి చేసి పెట్టాను. ఈ పొడిగాని చల్లుతాను పైన. ఆనియన్ పెట్టుకోవా? ఆనియన్ పెట్టు, ఆడ అందంగా అలంకరించు పెళ్లి కూతుర్ని. ఇంకొక 4 ఉంటే బాగుండి అనిపిస్తుంది. లెగ్ పీస్ లెగ్ పీసులు. ఇంకైతే టేస్ట్ చూస్తానండి ఎట్లాగుందో. బాగుంది. చికెన్ అయితే బాగా ఉడికిందండి. మసాలా కూడా బాగా ఉడికింది. స్మెల్ తింటుంటేనే స్మెల్ అంత మంచిగా వస్తుంది. పట్టియా తిను తిను, నువ్వు కూడా ముక్క తిను. ఏమంటారు ఏదో అంటారు ఈ విధంగా తినేదాన్ని. ఏమంటారు? బొకేషుడే అది అంటారు. వావ్, బా చూడండి ఇలా ఎముక కూడా బయట పడిపోయింది, అంత బాగా ఉడికింది. కృప తింటుంటే నాకు ఉండలేకపోతాను అంతసేపు, అందుకని వచ్చేసానండి. వావ్, దానిపై నిమ్మరసం పిండుకోయా. అబ్బా ఘాటుగా ఉందా. కారం బాగుంది, ఎందుకంటే కారం ఉంటేనే కదా బాగుంటుంది. అది అందుకే నిమ్మరసం వేసి పుల్లగా కారంగా తింటేనే తిన్నట్టు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి పార్టీ మీరు చేసుకోండి, కామెంట్ చేయండి. కొంచెం కారం ఎక్కువైంది. కారం ఎక్కువ సరిపోయింది, బాగానే ఉంది. దాన్ని నిమ్మరసం పిండుకో. దీన్ని చల్లకుండా ఉండాల్సిందే. మిరియాల పొడి కదా ఇదా, ఘాటుగా ఉందండి. మాడింది అనుకుంటున్నా. మాడలేదు, మాడింది. మా మురళని చెప్తా ఉన్నాడు
ఇప్పుడు మా ఆయన తినేసి వెళ్ళిపోతే మళ్ళీ అదే ప్లేస్లోకి మురళీ బాబు వచ్చి చెప్పాలని కోరుకుంటున్నాం. మనకి ఉడికిందో లేదని చెప్పేది ఇదే కదా, పీసులు పీసులుగా బాగా ఉడికిపోయిందియా, కానీ కొంచెం కారంగా ఉండేసరికి తినలేకపోతాను అంతే. మధ్యలో గ్రేవీ తక్కువైంది, అంటే గ్రేవీ ఆ పై ముక్కకుంది కదా. ఏమైనా పందెం కోడే అవును, టేస్ట్లో వరకు. ఇప్పుడు బాగుంటుంది చూడు, అంటే కారము పులుపు కలుస్తున్నాయి కదా, బాగుంటుందా. అబ్బా అబ్బా ఓయమ్మో. ఏందియా కారం ఎక్కువైంది, భలే కారం ఉంది కూడా. తగినీలే కదా, తాగానిలే. ఏందో జోలా చిప్పు తిన్నట్టు, జోలా చిప్పు తిన్నప్పుడు ఎట్లా కదా అలాగుంది. కానీ చికెన్ కంటే కొంచెం కారం ఉంటేనే బాగుంటుందని కారం వేసా. అబ్బా కారం గోప గొయ్యి అంటుంది. మీరు చేసుకునేటప్పుడు కారం తగ్గి. నేను చేసిన వంటలలో ఫస్ట్ టైం మా ఆయన కారం ఎక్కువైందని చెప్తున్నాడు. ఇదే ఫ్రెండ్స్ వీడియో నేస్తే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఓ ఎక్కువ గెస్ట్కి ఇవ్వదంటాడా. కెమెరా ముందుకైతే రానంటున్నాడండి, అందుకని తీసి పెట్టున్నాము. వీడియో అయిపోయిన తర్వాత తింటాం.